ఇంకా పప్పు అలా పోపేసినాక అదే గిన్నెలో వడ్డించుకోవాలంటే ఒక టిప్ చెప్తా. మా ఆంటీ చేసేవాళ్ళు తడి బట్టతో మొత్తం గిన్నె తుడుస్తారండి. అంచులు అంతా తుడిచి పెడతారు. నీట్‌గా ఉంటది. మా అమ్మ వాళ్ళు అలా తుడిచేవాళ్ళు కాదు. సో, ఆంటీ దగ్గర ఆ టిప్ నేర్చుకున్నాను. నేను కూడా ఇప్పుడు అది షిఫ్ట్ చేయలే. ఇంక మా ఆయనకు పప్పు, పెరగన్నం, ఆవకాయ, ప్లెయిన్ రైస్ ఈ 4 అంతే. అంటే ఇంకా ఆవకాయ దాంట్లోనే పెరగన్నంలో వేయొచ్చు. పప్పు కొంచెం కారం తక్కువుంది. అందుకని సెపరేట్‌గా పెట్టా. గ్రేవీ అంతా పప్పుకు అని ఇంకా ఇలా తింటారు. ఇది టపర్‌వేర్ ఇన్సులేటెడ్ బ్యాగ్ అండి. రెగ్యులర్‌గా చూస్తుంటే చెప్తున్నాను. అప్పుడు చాలామంది బాక్సులు కావాలి, బ్యాగులు వద్దనేవాళ్ళు. నేను బ్యాగులు పెట్టుకునేదాన్ని. ప్రతి మోడల్ బ్యాగ్ వాడానండి నేను టపర్‌వేర్‌లో. ఇంకొన్ని సార్లు ఏం చేసేదంటే బ్యాగ్ రేట్ తీసేసి డబ్బాలు విడిగా అమ్మేదాన్ని. ఇంకా ఊతప్పంకు నానబెట్టాను. ఊతప్పం రెసిపీ నేనే మర్చిపోయినాను. నేను ఇప్పటికి చాలా వంటలు బుక్ చూసి చేస్తాను. ఇంకా నా వీడియోస్ నేనే సెర్చ్ చేసుకొని వసుమతీస్ వ్లాగ్స్ ఊతప్పం రెసిపీ అని టైప్ చేయండి. మీకే వస్తది. నా ఛానల్‌కెళ్ళి చేయాలి. నేను గూడా అలాగే చేసి నానబెట్టాననమాట. ఇంకా మంచినీళ్ళతో నానబెడతా గనక కొంచెమే నానబెట్టా. బట్టలు చూడండి ఎలా ఏరుకుంటున్నానో. లైట్‌గా మురికున్నవన్నీ కలిపి ఒకసారి. ఈ జీన్స్ ప్యాంట్లు లైట్ కలర్ దాంట్లో ఎయనేయనండి. ఎందుకంటే మురికి ఎక్కువ ఉంటది. లైట్ కలర్ షర్ట్ పాడైతది. ఆ మట్టి పట్టుకొనొస్తది. ఇంకా ఇవన్నీ ఒక ట్రిప్ ఏసేసి మళ్ళీ వచ్చి సర్ఫ్ నీళ్ళు ఉంటాయి గదా! సర్ఫ్ నీళ్ళు అంటే సబ్బు నీళ్ళు కానీ, సర్ఫ్ నీళ్ళు నేను డైల్యూట్ చేసి పెట్టుకుంటాను గదా! ఈసారి సబ్బు నీళ్ళు డైల్యూట్ చేసి పెట్టి దాంట్లో నానబెట్టా. ఆ ట్రిప్ వాషింగ్ అయిపోయే లోపల 20 నిమిషాలు, 30 నిమిషాలు ఇవి నానిపోతే తర్వాత దీంతో పాటు డెలికేట్ బట్టలు యాడ్ చేసి అప్పుడేమవుతది మంగు పట్టుకున్న బట్టలు, మంగు పట్టుకోని బట్టలు కలిపి వాష్ చేస్తే ఈక్వల్‌గా క్లీన్ అవుతది. సమ్మర్ గదా! ఈ టిప్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏది మంగు పట్టుకొని ఉందో దాన్ని ఇలా ముందే నానబెట్టండి. వాషింగ్ మిషన్ గదా అని అలాగే వేసి ఒక బట్ట మురికి ఉంటది. ఒక బట్ట మురికి ఉండదు. దాన్ని ఏమన్నది మనకు కావాల్సినట్టు పిండటానికి ఈ టిప్ కంపల్సరీ ఫాలో అవ్వండి. నువ్వుల నూనె అంతా టపర్‌వేర్‌లో షిఫ్ట్ చేస్తున్నాను. సదరన్ సూపర్ మార్కెట్‌లో తెచ్చుకున్నా. దాని ఎక్స్‌పైరీ డేటు లోపల వాడాలంటారు. మొన్న ఒక వీడియోలో విన్నాను. ఒకరు చెప్తున్నారు. ఏమని అంటే మనం నిల్వ పచ్చళ్ళు ఎందుకు తినకూడదంటే ఆ నూనె అలాగే నిల్వ ఉంటది. సో, దానివల్ల పచ్చళ్ళు తినొద్దంటారు అని చెప్పారు. అందుకని ఆవకాయ చక్కగా ఉట్టి ఉప్పు, కారం, ఆవపిండి అంతా వేసి కలిపి పెట్టేసుకోండి. తర్వాత ఎప్పటికప్పుడు నూనె తీసుకొని పోపేసుకోండి. ఇది నా కజిన్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. వాళ్ళ అత్తగారు అలాగే చేస్తారు. ఫ్రెష్‌గా అప్పటికప్పుడు నూనె. సో, నూనె వాసన ఉండదు గదా! అందుకని జెప్తున్నాను. ఇంకా రోటి పచ్చళ్ళకి గూడా నువ్వుల నూనె ఏద్దాం అనుకున్నా. ఎక్స్‌పైరీ డేట్ ఎప్పుడో నవంబర్‌కంతా అయిపోతదనమాట. ఇంకా ఇది జూసారా గట్టిగుంటాయి టిష్యూ రోల్స్ కానీ, మన దగ్గర ఇదే ఫాయిల్ పేపర్ రోల్స్ కానీ, హ్యాంగర్‌లు ఎన్నున్నా మనోళ్ళకి సరిపోవు పిల్లలకు. మనకో చీర వేలాడ తీసుకుందామన్నా ఉండదు. అలా ఇది వేసుకొని హ్యాంగ్ జేసుకోండి. డోర్ పొడువుగా ఎన్నైనా వేసుకోండి.